బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి 69వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజల్లో ఆయనపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళ ఎమ్మెల్యేకు ఉండాలని వారు ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రియతమ నాయకుడు మన నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వినోద్ గారిది 69వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి వారి జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వినోద్ గారు ఈ నియోజకవర్గానికి తీసుకురావడము, ఈరోజు నియోజకవర్గం నుండి గెలవడం మన అదృష్టం, చాలా సంతోషం. ఎందుకంటే వినోద్ గారు ఏదైనా కార్యక్రమాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాల విషయంలో కలగజేసుకొని చేస్తుండ్రు. అతనికి ఇంకా మనం ఎంకరేజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిమంది దుష్ట శక్తులు అటు ఇటు పోయి వచ్చి తిరిగి వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఆయన మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కేవలం పైరవులకు పరిమితమై పైరవులు చేయడానికి, ఈ కబ్జాలు చేయడానికి, లేకపోతే ఇంద్రమిన్ల విషయంలో కానీ, లేకపోతే మన రేషన్ కార్డుల విషయంలో కానీ వినోద్ గారిని బదనాం చేస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎంఆర్ఓ కానీ, లేకపోతే సబ్ కలెక్టర్ కానీ, లేదా మున్సిపల్ కమిషనర్ కానీ, మీరు ఎవరైనా కానీ ఎమ్మెల్యే పేరు చెప్పు కానీ, ఏదైనా చేసి బోగస్ సర్టిఫికేట్లు కానీ, బోగస్ రేషన్ కార్డులు కానీ మీరు ఏదైనా ఇష్యూ చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కూడా ఇటువంటి విషయాన్ని సహించడు. ఇటువంటి విషయాలను ఏదైనా దూరం పెడతాడు. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు అందుబాటులో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం, ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాడు తప్ప ఈ అవినీతి పరులు, దొంగలు ఏదైతే అటు ఇటు సంపాదించుకొని వచ్చిన వాళ్ళు ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్యక్రమం మొదలు పెడదామని పెడుతుండ్రు. దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, కాంగ్రెస్ పార్టీ బదనాం అవుతుంది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, నన్ను కొట్టిన చూసుకుంటాను. కానీ ఇటువంటి అవినీతి పరులను, దొంగలను మనము ఎంటర్ కానియద్దు. ఒక్కొక్కడు చూడండి ఫ్లెక్సీలు కానీ ఇవి కానీ